ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బొల్లారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఇశ్రాయేలుల 5వ న్యాయాధిపతి గిద్యోనును గురించిన పరిచయాన్ని నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. మిద్యానీయులతో అమాలేకీయులతో గిద్యోను చేసిన యుద్ధానికి ముందు యెహోవా దేవుని మార్గదర్శకాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. గాడ్స్ డైరెక్షన్స్ టు గిడియన్ ఇన్ హిస్ ఫైట్ విత్ మిడియనైట్స్ అనే ఈనాటి అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు ఇప్పుడు మనకు సందేశాన్ని అందిస్తారు. అంతకు ముందుగా ఈ భక్తి గీతం. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నేనెందు పోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి, నన్ను కృంగదీయనెంచా, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. పగబూని వారు నన్ను హతమార్చజూచియున్న, మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను, ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను.
అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మా గొప్ప రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు ప్రభువా. తండ్రి, మీ వాక్యం ధ్యానించబోతుండగా మా హృదయ నేత్రములు తెరిచి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని మీ బంగారు పాదాన్ని బట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములండి. మనము న్యాయాధిపతుల గ్రంథం గురించి ధ్యానించుకుంటున్నాము. మరి గిద్యోను గురించి మనం ఇదివరకు చెప్పుకున్నామండి. గిద్యోన్ని మరి దేవుడు మిద్యానీయుల నుండి ఇశ్రాయేలీలను రక్షించుకొనుటకు గిద్యోన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. గిద్యోను మరి యెహోవా దూతను పరీక్షించినట్టుగా మనం ఇదివరకు నేర్చుకున్నాము. మరి ఆ విధంగానే ఆ సమయం వచ్చేసింది. ఏంటనగా మిద్యానీయులు మరియు అమాలేకీయులు ఇశ్రాయేలీలపై దాడి చేయుటకు వచ్చినప్పుడు గిద్యోని పైకి యెహోవా ఆత్మ వస్తుంది. ఈ వచనం మనం 34వ వచనంలో చూడవచ్చు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరి. వీరందరూ కూడా మరి గిద్యోనుతో తోడుగా వస్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే గిద్యోను బేసికల్గా కొంచెం పిరికివాడు. ఇంతమంది దాదాపుగా 30,000 మంది ఆయనకు తోడుగా ఉన్నా కూడా ఆయన మనసులో ఒక డౌట్ ఉంటుంది, ఒక అనుమానం ఉంటుంది. నిజంగానే యెహోవా ఆత్మ నాతో ఉందా, యెహోవా తోడు నాతో ఉందా అన్న డౌట్ వచ్చేసి మళ్ళొకసారి మరి దేవుణ్ణి ఒక సూచక క్రియ అడుగుతాడు. ఏంటనగా నేల అంతయు ఆరి ఉండాలి, నేను ఈ పెట్టే నా చేతిలో ఉన్న ఈ గొర్రెబుచ్చు ఏదైతే ఉందో అది నేను మంచులో పెడతాను, ఆ సమయంలో గొర్రెబొచ్చు మాత్రం పచ్చిగా అవ్వాలి, అంటే తడిగా ఉండాలి, మంచుతో కప్పబడాలి, నేల మాత్రం డ్రైగా ఆరినట్టుగా ఉండాలి దేవా అని అడుగుతాడు. ఆ విధంగానే మరి యెహోవా దేవుడు చేస్తాడనమాట. నేలంతా డ్రైగా ఉంటుంది, గొర్రెబొచ్చు పచ్చిగా అవుతుంది. అది చూసిన తర్వాత కూడా మళ్ళీ గిద్యోనికి తృప్తిగా ఉండదు. మళ్ళీ డౌట్ వస్తుంది, ప్రభువా ఈసారి గొర్రెబొచ్చు డ్రైగా ఉండాలి, నేలంతా కూడా మంచుతో కప్పబడాలని అడుగుతాడు. ఇలా అంటే ఆయన మనసులో ఉన్న అనుమానాలని మరి ఆయన క్లియర్ చేసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. యెహోవా దేవుడు ప్రత్యక్షంగా, యెహోవా దూత ఆయనకు ప్రత్యక్షంగా కనబడి చెప్పినా కూడా ఆయన నమ్మే పరిస్థితిలో లేడు. మరి ఆ సమయంలో దేవుడు నిజంగానే ఆ సూచక క్రియని గిద్యోనికి చేసి చూపిస్తాడు. అప్పుడు ఆయన బలపడి మిద్యానీయులను ఎదుర్కొంటకు వెళ్తాడు. మరి గిద్యోను 30,000 మందిని తీసుకుని వెళ్ళగా యెహోవా ఏమని చెప్తాడంటే, ఇంతమంది అవసరం లేదు, కొంతమందిని వెనక్కి పంపించేసేయని చెప్తాడు. ఎవరైతే యుద్ధం చేయకుండా భయపడి ఉంటున్నారో వాళ్ళు మీరు వెనక్కి వెళ్ళిపోమన్నప్పుడు 20,000 మంది వెనక్కి తిరిగిపోతారు. ఆ సమయంలో ఇక్కడ గిద్యోను దగ్గర మిగిలిన వాళ్ళు 30,000 మీద నుండి 10,000 మందికి వచ్చేస్తారు. ఈ 10,000 మందిని కూడా మరి యెహోవా దేవుడు ఏమంటాడంటే, ఇంతమంది కూడా మిద్యానీయులను గెలుచుటకు ఎక్కువే కాబట్టి ఇంకో పరీక్ష పెట్టు, వాళ్ళని టెస్ట్ చేసి ఎవరైతే మరి నా పనికి సన్నద్ధులుగా ఉంటారో వారిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, వారికి ఒక పరీక్ష పెట్టమని గిద్యోనికి చెప్తాడు. నీటి దగ్గరికి తీసుకెళ్ళి వారిని నీళ్లు తాగమని చెప్పమని చెప్తాడు. అయితే ఈ 10,000 మందిని మరి నీటి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగమని చెప్పినప్పుడు అందులో 300 మంది కుక్క వలె నీటిని గతుకుతారు, మిగతా వాళ్ళందరూ కూడా మోకాళ్ళ నుండి నీటిని తాగుతారు. అప్పుడు యెహోవా ఏమంటాడంటే, గిద్యోను ఎవరైతే 300 మంది మరి నీటిని గతికారో వారిని యుద్ధానికి తీసుకువెళ్ళు, మిగతా వాళ్ళని వెనక్కి పంపించమని చెప్తాడు. మరి ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, ఒక అనుమానం, మరి కుక్క వలె ఇలా గతికిన వారిని దేవుడు ఎందుకు తీసుకున్నాడు, మోకాళ్ళ నుండి నీళ్లు తాగిన వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశాడు? ఇక్కడ చూసినట్టయితే ప్రియులారా, ఈ 300 మంది కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. వారి యొక్క మనసు ఎప్పుడు కూడా దేవుని కార్యానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. మరి మిగతా వాళ్ళందరూ మోకాళ్ళని కొంచెం రెస్ట్ చేసి రిలాక్స్ అయ్యి నీటిని తాగినట్టుగా మనం చూస్తాము. ఈ విధంగా ఈ 300 మంది చాలా ఆశతో కూడిన వాళ్ళుగా దేవుడు ఎంచి ఈ 300 మందిని మాత్రమే యుద్ధానికి తీసుకుని వెళ్ళమంటాడు. ఆ సమయంలో మిగతా వారిని వెనక్కి పంపించి గిద్యోను ఈ 300 మందిని తీసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. ఆయన మన్యంకి వెళ్ళినాక అక్కడ చూసినట్టయితే మిద్యానీయులు మిడతల దండు వలె కొన్ని వేలల్లో ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ మరి గిద్యోనుతో ఉన్న ఇశ్రాయేలీలు మాత్రం 300 మంది. అప్పుడు మళ్ళీ తిరిగి కొంచెం గిద్యోనికి అనుమానం వస్తుంది, ఇంత తక్కువ మందితో నేను ఎలా మిద్యానీయులను ఎదుర్కొనగలుగుతానని అనుకున్నప్పుడు మరి ఆయన
ఇంకొకసారి యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే గిద్యోనుతో మాట్లాడతాడు, నువ్వు భయపడకూడదు, నేను ఇంకొక ఉపాయం నీకు చెప్తానని చెప్తాడు. ఈ విధంగా ప్రతి స్టెప్లో అనగా ఆయన చేసే ప్రతి కార్యంలో గిద్యోనికి యెహోవా ఆత్మ తోడుగా ఉంటుంది, ఆయన యొక్క వాక్కు తోడుగా ఉంటుంది. మరి ఏ విధంగా మరి గిద్యోను ఈ 300 మందితో ఆ మిడతల దండు లాంటి మిద్యానీయులను గెలుస్తాడో దాని గురించి మళ్ళీ మనం ధ్యానించుకుందాము. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.